హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దేవరా సినిమా గురించి మనతో పాటు చాలా విషయాలు చెప్పడానికి మన తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పుకోవచ్చు. హాయ్ 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 నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు వన్. సో హ్యాపీ ఫర్ యూ. కేజీఎఫ్ ఒక పాన్ ఇండియా సినిమా, తర్వాత దేవరా, తర్వాత ఇప్పుడు చూస్తే పుష్ప. అసలు ఏంటి అసలు మీరు, నాకు తెలిసి బీన్ వర్కింగ్ ఇన్ కాన్స్టెంట్ కంటిన్యూస్లీ ఇన్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్. అన్ని చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అవుతుంది. అండ్ వీఆర్ ఇన్ పార్ విత్ హాలీవుడ్ అనే చెప్పొచ్చు. అంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ, అంత మంచి కంటెంట్స్ వస్తున్నాయి. సో పాన్ ఇండియన్ ఫిల్మ్స్, తెలుగు, కన్నడ, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కంప్లీట్ ఇండియాలో ఇది అవుతుందంటే కంప్లీట్ వరల్డ్ లోనే చెప్పొచ్చు మనము. సో ఇట్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనే నేను అనుకోవచ్చు. అండ్ దేవరా గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఇంటూ ద దేవరా వరల్డ్? యాక్చువల్లీ కేజీఎఫ్ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు రాము గారు అని చెప్పి, సో వాళ్ళు కాస్టింగ్కి చూసుకున్నారు దేవరాకి. అక్కడ గణపతి అనే ఒక అసోసియేట్ డైరెక్టర్తో మాట్లాడి నా పిక్చర్స్ అని పెట్టారు. ఒక పెక్యులియర్ పిక్చర్ చాలా నచ్చిందంట ఆ పిక్చరు. సో ఆ పిక్చర్ చూసి మన శివ సార్కి, కొరటాల శివ సార్కి చూపించినప్పుడు సార్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ గాట్ ఇన్ బోర్డ్ విత్ దేవరా. ఆ వరల్డ్ లైక్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం అంటే జనరల్ మీరు ఇంటూ బోర్డు వచ్చేటప్పుడు మీకు స్టోరీ చెప్పుంటారు కదా, జస్ట్ ఆ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు అంటే సీ మనం చాలా వింటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ట్విట్టర్ లో వీటిలో చూస్తుంటే రెడ్ సీ అని, బోట్స్ అని, షార్క్ అని, అసలు ఏంటి అసలు ఎలా అనిపించింది షూటింగ్ అంతా? షూటింగ్ అయితే చాలా బాగానే జరిగింది. మేజర్లీ బ్లూ మ్యాట్ వర్కే జరిగింది. సో అక్కడ ఇదన్నీ అయిన తర్వాత రత్నవేలు సార్ చేస్తున్నప్పుడే మనకు తెలిసింది, ఆ లైటింగ్ చూస్తుంటే, ఆ ఫ్రేమింగ్స్ చూస్తుంటే చాలా బాగానే జరిగింది. మేజర్గా మనము శంషాబాద్లో ఒక సెట్లో చేసాము, ఆ తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో అండ్ గోవాలో కొన్ని పోర్షన్స్ చేసాము. నేను చేసిన అది కాకుండా వేరే ప్లేసెస్లో కూడా జరిగిందంట షూట్స్. సో అన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ గ్రేట్ అన్నట్టే మనం చెప్పొచ్చు. సంథింగ్ ఇప్పటి వరకు సీలో ఉండే వాళ్ళ గురించి, సీ సైడ్, బీచ్ సైడ్ లో ఉండే వాళ్ళ గురించి అంత పెద్ద స్టోరీస్ అని రాలేదు. సో దిస్ విల్ బి వన్ ఆఫ్ అ కైండ్ అని హ్యూజ్ కైండ్ టు తెలుగు ఆడియన్స్. ఐ థింక్ ఆల్ ఓవర్ ద ఇండియా. అంటే 5 లాంగ్వేజ్. మీరేం లాంగ్వేజ్ చెప్పారండి డబ్బింగ్? ప్రస్తుతానికి అయితే కన్నడ అండ్ తెలుగు చెప్పిన. లెట్స్ సీ, హోప్ఫుల్లీ పార్ట్ 2 లో హిందీ, తమిళ్ కూడా చెప్పొచ్చేమో. అండ్ మీరు ఎన్టీఆర్ గారు నాకు తెలిసి 5 లాంగ్వేజ్ ఆయన డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఎలా అనిపించింది? అంటే ఎన్టీఆర్ గారితో, అంటే మామూలుగా మీరు అందరితో యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమా దేవరాకి సంబంధించి ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? సార్తో యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ రియలీ లైక్ ఇట్. అంటే సార్ వన్ టేక్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. సో వాళ్ళు చూస్తారు, చేస్తారు. సార్కి ఏమైనా కొంచెం నచ్చకపోతే చిన్న చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇంకొక టేక్లోనే అది చేసేస్తారు. సో సార్ని చూసి మనం కూడా చాలా నేర్చుకున్నాము. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్తో వర్క్ చేసినది. ఐ మీన్ కన్నడలో మీరు చేస్తున్నారు, ఫిలిమ్స్ చేస్తున్నారు, అండ్ తర్వాత కేజీఎఫ్ తర్వాత యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఒపీనియన్ ఆన్ మూవీస్ కదా. అంటే ఒకే హీరోగా చేస్తూ కూడా లైక్ అంటే ఒక్కొక్కసారి క్రేజ్ వస్తుంది, రాకపోవచ్చు. పుష్పలో కానీ ఇప్పుడు దేవరాలో కానీ మీకు కేజీఎఫ్ తర్వాత చాలా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపడుతూ ఆ రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది ఆడియన్స్? చాలా చాలా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే ఎంత పిచ్చి అని నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది. కన్నడలో అదే మీరు చెప్పినట్టు కేజీఎఫ్ తర్వాత యువరత్న కూడా చేసిన పునీత్ రాజ్ కుమార్ సార్తో. సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ జస్ట్ కన్నడ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిల్మ్, తమిళ్ ఫిల్మ్ అని ఇప్పుడు చెప్పరు. ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫిల్మ్ అని అంటారు. సో మనము కూడా అలాగే గ్రో అవ్వాలి. అన్ని ప్రాజెక్ట్స్ ని మనము ఒక ఇండియన్ ఫిల్మ్ లాగా, ఇండియన్ ప్రాజెక్ట్ లాగానే చూడాలని నేను. అండ్ యాక్చువల్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు మెన్షన్ చేశారు, ఇది నార్మల్ లుక్కే మీరు చూస్తుంది, బియాండ్ దట్ ఒక లుక్ ఉంది. ఏంటి అసలు దాని గురించి? అది మీరు చూసారు అనుకుంటా, ట్రైలర్ లో ఒక చిన్న బిట్ వేసారు. దట్ హస్ కమ్ అవుట్ రియలీ గ్రేట్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మీరు సినిమాలో చూస్తేనే యు నో కదా. అంటే మీరు చూసారు కదా అపియరెన్స్. అవును, yes, అది అంటే ఏంటి అంటే ఏమన్నా సస్పెన్స్ ఉండబోతుందా? సస్పెన్స్ అంటే అదే మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమైనా కొంచెం చెప్తే కూడా స్పాయిలర్ అయిపోతుంది అది. సో అందుకే అది వద్దు. మీరు సినిమాలో చూసినప్పుడు మీరు అది ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత విజిల్ కొడతారో, ఎంత క్లాప్స్ వస్తుందో అనేది నాకు ఇప్పుడే గూస్ బంప్స్ మూమెంట్ ఫీల్ అవుతుంది. అండ్ మీరు ఐ థింక్ ఆపోజిట్ టు ఎన్టీఆర్ గారు ఉంటారు. అంటే సైఫ్ అలీ ఖాన్ గారి బ్యాచ్ లో ఆల్రెడీ మనకి అవి పోస్టర్స్ లో కానీ ట్రైలర్ లో కానీ అర్థమైపోతుంది. ఏంటి అంటే సైఫ్ గారితో వర్కింగ్ కానీ మీదంతా అంటే ఒక టీం, ఇటుపక్క అంతా సైఫ్ అలీ ఖాన్ గారికి ఒక టీం, ఇటుపక్క
వీళ్ళది ఒక టీం. ఏంటి అసలు ఏమన్నా ఒక యుద్ధం షిప్స్ మీద మనకి ట్రైలర్ లో చూపించారు కదా. బేసికలీ మొత్తం సినిమా జరిగేది ఆ సీలో లేదంటే సముద్రంలో లేదంటే సముద్రం పక్కలో ఎక్కడైనా జరిగే ఒక స్టోరీనే ఇది. అండ్ ట్రైలర్లో చూసినట్టు ఒక భయం లేని మృగాల్ని ఎలా వాళ్ళ ఇది ఎన్టీఆర్ సార్ క్యారెక్టర్ ఏముందో ఎలా ఆ భయం పెడతారు అనేది ఒక సినిమా మొత్తం మీరు చూస్తారు. అండ్ వీళ్ళు కూడా భయం పడరు, ఎలా ఉంటారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటది. మీకు సీన్స్ ఉన్నాయా అంటే ఎన్టీఆర్ గారితో మీకు సీన్స్ ఉన్నాయా? అవును, నాకు కొన్ని సీన్స్ ఎన్టీఆర్ సార్ తో పడింది, తర్వాత సైఫ్ అలీ ఖాన్ సార్ తో పడింది, జాన్వీ కపూర్ గారితో పడింది. సో అన్ని ఉన్నాయి, ఇంకా ఎక్కువ రివీల్ చేయలేదు, చెప్పినా కూడా ఇట్ విల్ బి స్పాయిలర్ అంటే. సో పార్ట్ 1 పార్ట్ 2 కాబట్టి మీరు పార్ట్ 2 లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? యాక్చువల్లీ పార్ట్ 1లో ఇనీషియలీ మనం ప్లాన్ చేసినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ 1 ఫిల్మ్, ఒకే ఫిల్మ్ అని అనుకున్నారు మనకు స్టోరీ చెప్పినప్పుడు కూడా. తర్వాత షూట్ చేస్తూ చేస్తూ ఏమైందంటే తెలిసింది ఇది బిగ్ క్యాన్వాస్ సినిమా అన్నట్టు అవుతుంది, సో ఇది 2 పార్ట్స్లో చేద్దామని. సో పార్ట్ 1లో కొంచెం తక్కువ ఉంటే పార్ట్ 2లో అది ఇంకా ఇది చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు క్యారెక్టర్స్. అండ్ నేను అంటే ఒక 1 వీక్ నుంచి కానీ అంటే ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి చూస్తున్నా ద ట్రెండ్స్ వీ హ్యావ్ ఫాలోయింగ్ యాక్చువల్లీ. అంటే కర్ణాటక కానీ బళ్ళారిలో కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఒక 10 days నుంచి కట్అవుట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఆ మేనియా చూస్తున్నప్పుడు కానీ? చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మెయిన్ ఏం చెప్పాలంటే కర్ణాటకలో ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, మంగళూరు ఆ సైడ్లో అంతా వేరే కన్నడ కాకుండా వేరే మూవీస్ చూడరు. కానీ మన ఎన్టీఆర్ సార్ అంత బాగానే కన్నడ మాట్లాడతారు. అండ్ వాళ్ళు బేసికలీ కుందాపుర టచ్ కూడా ఉంది, అవును, వాళ్ళ మదర్కి. సో అలా ఉన్నప్పుడు ద హోల్ ఆఫ్ కర్ణాటక ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ తమిళ్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారని నాకు తెలిసింది మనము షూట్ చేస్తున్నప్పుడు. ఐ థింక్ ఎన్టీఆర్ గారిని అంటే జనరల్లీ కన్నడ పీపుల్ కూడా దే హావ్ ఓన్డ్ అని ఎస్ యాక్సెప్ట్ చేసుకున్నారు, ఎందుకంటే సర్ మన సైడ్ నుంచే అనే ఒక ఇది కూడా ఉంది కదా. సో యాక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళు కూడా. అంత బాగా కన్నడ మాట్లాడుతున్నప్పుడు అందరూ అది ఎంజాయ్ చేస్తారు, అంటే మన వాళ్ళే అంత మంచి కన్నడ మాట్లాడరు అనే ఒక ఫీలింగ్ ఉంది. సో ఎస్ ఓన్ చేసుకున్నారు మీరు అన్నట్టు. ఐ థింక్ మీరు 2012 అనుకుంటా కదా కెరీర్ స్టార్ట్ చేసింది? 2016 నుంచి. అండ్ మధ్యలో 6 to 6 చాలా ఫిల్మ్స్ యూ హావ్ డన్ ఇన్ కన్నడ. ఒక హర్రర్ ఫిల్మ్ కూడా ఒకటి చేసినట్టు. హిందీ దాంట్లో కూడా ఒకటి మీది ఒక ఫిల్మ్, ఐ థింక్ 5 million దే హావ్ వాచ్డ్ యువర్ మూవీ. ఐ థింక్ అది డబ్ అయింది, కన్నడ మూవీ హిందీలో డబ్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే యాక్టర్ గా జనరల్లీ జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ అండ్ ఇప్పటికీ కంపారిజన్ చూసుకుంటే వాట్ ఇట్ విల్ బి అంటే మీకు హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆ గ్రోత్ అయితే నేను చూస్తున్నా. ఇనీషియలీ కన్నడలో స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. సో అది చేస్తూ చేస్తూ కేజీఎఫ్లో చాలా నేర్చుకున్నా. ఆ తర్వాత తెలుగుకు వచ్చినప్పుడు మన దేవరా కోసం తెలుగు నేర్చుకున్నా అప్పుడే. అండ్ ఆఫ్టర్ దాట్ పుష్పలో సుకుమార్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా ఒక లెసన్స్. ఎస్ సో అక్కడ కూడా చాలా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టే చెప్పొచ్చు. సో అది అక్కడ కూడా నేర్చుకున్నా. సో ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ బేసికలీ. నేను బెస్ట్ యాక్టర్ అని చెప్పడానికి ఎవరికి అవ్వదు, ప్రతి ఒక్క సినిమాలో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ దేవరా సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ ట్రైలర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతా విన్నున్నారు కదా, ఎలా అనిపించింది మీకు సాంగ్స్? పర్టికులర్గా మీరు ఈ మూవీలో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి. నాకు పర్సనలీ అనిరుద్ధ్ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ తమిళ్ సాంగ్స్ వింటుంటేనే చాలా ఒక ఎగ్జాక్ట్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అడ్రినలిన్ రష్ ఉంటుంది. సో ఇక్కడ ఇదన్నీ వింటుంటే ద రెడ్ సీ, ఆల్ హేల్ ద టైగర్, ఇవన్నీ వింటుంటే ఏంటిది ఇంత క్రేజీగా ఉంది. అండ్ మీరు కూడా నాకు తెలిసి సింగర్ అంటే పాడుతుంటారు అప్పుడప్పుడు, ఏదైనా సరదాగా పాడుతుంటారు. సో ఇప్పుడు ఈ దేవరాకి సంబంధించిన ఏదైనా ఒక 2 lines ఏమైనా పాడతారా? అయ్యో అది కొంచెం కష్టం, ఎందుకంటే అన్ని సాంగ్స్ కొంచెం జోషిలే సాంగ్స్ లాగా ఉంది. నేనైతే కొంచెం రొమాంటిక్ సైడ్ లోనే ఉంటాను. మీకు బాగా పర్టికులర్ గా బాగా చాలా కనెక్ట్ అయిన సాంగ్ ఏమైనా ఉందా ఇప్పుడు ఈ మూవీ? నాకు ద హేల్ ద టైగర్ చాలా నచ్చింది. సో ఇట్స్ ఒక గ్రూవ్ లాగా. ఎగ్జాక్ట్లీ, అది ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కార్ లో వస్తున్నప్పుడు కూడా అదే వింటున్నారు. ఆ సాంగ్ వింటూ
అండ్ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఒక గూస్ బంప్స్? ఎగ్జాక్ట్లీ అదే ఒక ఫీల్ ఉంటది. అంటే మనమే ఆ హీరో అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది ఆ మ్యూజిక్ వింటుంటే. సో ఎస్, ఆ సినిమాలో మన సినిమా అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది చెప్పొచ్చు. జనరల్ గా అంటే ఈ మూవీకి సంబంధించి చాలా వరకు గోవాలో కానీ ఇక్కడ సెట్స్ లో కానీ ఇక్కడ వర్క్ చేశారు, బాగా ఎండల్లో కూడా వర్క్ చేసినట్టు, బాగా ఫుల్ సన్ ఉన్నట్టు. గోవాలో కొంచెం అలా అనిపించింది. తర్వాత యాక్చువల్లీ గోవాలో మనము అన్ని క్లైమేట్స్ చూసేసాము. ఇటు సైడ్ ఎండలో కూడా చేసాము, అటు సైడ్ వర్షంలో కూడా చేసాము. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. గోవా అంటే మనం బేసికలీ బీచెస్, పార్టీస్ ఇదే చూస్తాము, కానీ ఇక్కడ కొన్ని అడవిలో కొన్ని ఇది పోర్షన్స్ షూట్ చేసాము. అండ్ బీచ్ సైడ్తో ఉంటుంది, అది నార్మల్ అది. సో అది తర్వాత మేజర్లీ మనం శంషాబాద్ సెట్స్లో మనం వర్క్ చేసాము. అక్కడ ద బోట్ సీక్వెన్సెస్ మీరు ఏం చూసారో, అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఏం చూసారో అదన్నీ మనము అక్కడ చేసాము. ఐ థింక్ ఫ్యూ ఆర్టిస్ట్ ఫ్రమ్ హిందీ, కొంతమంది తెలుగు, కొంతమంది తమిళ్ అండ్ కన్నడ. మీరు సో అన్ని ఆల్ రీజన్స్ ని కలుపుకొని చేసిన ఫిలిం, పాన్ ఇండియన్ ఫిలిం. సో ఇంతమంది ఆర్టిస్ట్ తోటి కానీ సెట్స్ లో వర్క్ చేసేటప్పుడు కానీ హౌ ఇట్ విల్ బి, ఎలా ఉండేది సెట్ లో ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ మీరు అన్నట్టు బాలీవుడ్ నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, తమిళ నుంచి ఉన్నారు. సో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అక్కడ. మన ఎన్టీఆర్ సార్ మాత్రమే వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళతో మాట్లాడతారు, చాలా కంఫర్ట్ ఇస్తారు సార్. అండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ నేను చూసినట్టు తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్తున్నారు. సో దట్ వాజ్ వన్ థింగ్. అండ్ లక్కీలీ నాకు పర్సనలీ డబ్బింగ్ కూడా చేయడానికి ఒక ఇది దొరికింది, ఒక ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బాగానే చేశాను, దే వర్ ఆల్ హ్యాపీ విత్ దట్. సో యాజ్ ఏ యాక్టర్గా అంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఈ దేవరా షూట్ మొత్తం కంప్లీట్గా వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దేవరా అంటే ఏం చెప్తారు? దేవరా ఇస్, యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ వరల్డ్. మీరు ఆ సినిమాలో వచ్చినప్పుడు ఆ గూస్ బంప్స్ మూమెంట్సే చాలా ఉంటాయి. అండ్ ఎమోషన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇది ఇచ్చినా కూడా అది స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ బేసికలీ మేజర్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ద టూ మెంబర్స్, దట్ ఈస్ సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఒకటి అండ్ మన ఎన్టీఆర్ సార్ గారి క్యారెక్టర్ ఒకటి. సో ఈ టగ్ ఆఫ్ వార్ లో మనం కూడా ఎలా సపోర్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ మొన్న రిలీజ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు మెన్షన్ చేశారన్నమాట, లైక్ ఫాదర్ సన్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఈ మెన్షన్ ఫాదర్ ని అండ్ సన్ ని మీరు షూట్ చేసేటప్పుడు చూసుంటారు. మోస్ట్లీ మీకు వాళ్ళిద్దరు ఎవరు బాగా నచ్చారు? యాక్చువల్లీ చెప్పాలంటే రెండు క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మనం సినిమాలో చూస్తుంటే. అది నాకు నచ్చినదంటే మేబీ ద ఫాదర్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ నాకు నచ్చిన క్యారెక్టర్. దేవా కదా? ఎస్, దేవరానే. దేవరా ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఇట్స్ నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కి అంటే హూ ఎవర్ ఎన్టీఆర్ గారిని ఎప్పటి నుంచో ఆరాధించే వాళ్ళకి ఐ థింక్ ఇట్ విల్ బి ఫీస్ట్ అనిపిస్తుంది. ఫార్ షూర్ అది. అంటే ఆ యాక్షన్ లో సర్ని చూడాలని ఏమనుకుంటారో అంత ఫైట్స్ ఉన్నాయి, అలాంటి ఫైట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ చూస్తుంటే ఫార్ షూర్ విజిల్ మూమెంట్స్, అర్చే మూమెంట్స్ ఉంటాయి. ఐ థింక్ 6 years తర్వాత ఆయన సోలో రిలీజ్ అవుతుంది అనమాట. అవును, ఎస్, RRR తర్వాత ఇదే సార్ అది. అండ్ ఇప్పుడు ఈ మూవీస్ అన్ని వర్క్ చేస్తున్నారు కాబట్టి జనరల్ గా తెలుగు ఆడియన్స్ మీరు ఎక్కువ కనెక్టివిటీ పెరిగింది, ఫిలిమ్స్ కూడా మోర్ అండ్ మోర్. అండ్ ఇంకా ఏమైనా నెక్స్ట్ క్యారెక్టర్స్ కి ఏమైనా అప్రోచెస్ వస్తున్నాయా? మాటలు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే కొంచెం మాట్లాడుతున్నా. అన్ని కుదిరిందంటే హోప్ఫుల్లీ ఐ లెట్ యు నో అబౌట్ దట్ వెరీ సూన్ ఫర్ షూర్. అండ్ దేవరా సినిమాలో పర్టికులర్ గా ఇట్స్ ఎక్కువ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ కత్తులు చాలా, నాకు తెలిసి ఆయుధ పూజ సాంగ్ కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే అంత వెయిట్ చేశాను. ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయుధ పూజ ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్. ఏంటంటే దాంట్లో ఏమన్నా ఉండబోతున్నాయా? జనరల్లీ నిన్న మెన్షన్ చేసినట్టు ఏంటంటే అక్కడే ఒక ఫైట్ ఉంది, సాంగ్ ఉంది, సీన్ ఎవ్రీథింగ్ ఉంది అని అన్నారు. మీ ఎక్స్పీరియన్స్ అంటే దేవరాలో ఆయుధ పూజ సీక్వెన్స్ లోనే రకరకంగా మీరు ఒక వెపన్స్ చూస్తారు అనే ఒక ఇది ఉంది. చాలా డిఫరెంట్ వెపన్స్ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. అలాంటి డిజైన్స్, అలాంటి ఒక వెపన్స్ అనేది ప్రాపర్ కత్తిలు, స్వర్డ్స్, అలాంటి అది చూస్తారు మీరు, సినిమాలే చూస్తారు. అదే ఒక డిఫరెంట్ గా ఉంది. దానికి ఏం చెప్పాలని కూడా నాకు తెలియదు. అలాంటి ఒక వెరీ డిఫరెంట్ వెపన్ అది. ఐ థింక్ కొరటాల శివ గారు కుక్డ్ సంథింగ్. ఎస్. మీకు జాన్వీ కపూర్ గారితో, సైఫ్ అలీ ఖాన్ వీటితో కూడా సీన్స్ ఉన్నాయి కదా, ఎలా ఉండేది వాళ్ళతో వర్కింగ్ అని? అదే నేను చెప్పినట్టు వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, డైలాగ్స్ నేర్చుకుని వాళ్ళు ఆ సీన్స్ ని చాలా బాగానే చేశారు.
అండ్ ఆ లిప్సింగ్ మీరు సినిమాలో ఏం చూస్తారో యూజువల్గా వేరే వాళ్ళు ఆ లిప్సింగ్స్ తీసుకోరు, ఏదో ఒకటి చెప్పి అలాగే కవర్ చేస్తారు. కానీ ఇక్కడ అది అస్సలు కనపడదు. ఎవ్రీబడి ఆర్ సీరియస్. ఇప్పుడు తెలుగు సినిమా అన్నప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ అని అందరికీ తెలుస్తుంది. సో దానివల్ల వాళ్ళు కూడా తెలుగు నేర్చుకొని డైలాగ్స్ నేర్చుకొని వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అనే చాలా మంది. అంటే నేను ఎప్పుడైనా కన్నడ యాక్టర్స్ని కలుస్తుంటే ఐ ఆస్క్ అబౌట్ పునీత్ సార్. అంటే అంటే మీకు అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉండేది? అంటే హీ వాజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. సీరియస్గా చెప్పాలంటే అక్కడ కర్ణాటకలో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమేమి చేశారో అని బయటకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ మచ్ మోర్, అంటే ఒక దేవుడిని మనము మిస్ చేసుకుంటున్నాము అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. అండ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు అయితే వీ నెవర్ ఫెల్ట్ హీ వాజ్ అ బిగ్ స్టార్, ఏదో యాటిట్యూడ్ ఉంటుంది అనే ఒక్క ఇది కూడా 1% కూడా వాళ్ళలో యాటిట్యూడ్ ఉండదు. అంత బాగానే ఉంటారు. ఎక్కడ చూసినా కూడా వచ్చి సర్రే మాట్లాడతారు. ఇదేంటి సర్ ఇలా వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనే ఒక ఫీల్ వస్తుంది. సో ఆ ఫ్యాన్స్ కూడా అది మిస్ చేసుకుంటున్నారు. ఎస్, ఇట్ వాస్ అ వెరీ బిగ్ లాస్. శివన్న అవును, బిగర్ ఫర్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీకి ఆయన కదా అందరికి సపోర్ట్ చేయడం కానీ ఎలా ఉండే? ఆయనతో కలిసారా మీరు మాట్లాడేప్పుడు? ఎస్, ఒక 2 times పుష్ప సెట్ కూడా ఒకసారి వచ్చారు. వాళ్ళది వేరే ఏదో ఒక షూట్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చారు. బన్నీ సార్ని కలిసారు, అక్కడ సుకుమార్ సార్ని కలిసారు. సో అప్పుడు ఆ రోజు కొంచెం మాట్లాడిన శివన్నతో. అండ్ యాజ్ యూ నో, శివన్న కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నారు. తెలుగు అయినా తమిళ్ అయినా, ఇప్పుడు నెక్స్ట్ హిందీ ఒకటే వెయిటింగ్లో ఉంది. హోప్ఫుల్లీ అది కూడా చేసేస్తారేమో తొందరగానే అని. ఈ మూవీ తర్వాత మీరు ఆల్రెడీ ఇప్పుడు పుష్ప 2లో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి పుష్ప 2లో దాని గురించి ఏమన్నా చెప్తారు ఒకసారి? పుష్ప 2లో ఒక మేజర్ క్యారెక్టర్ అని నేను చెప్పొచ్చు. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి సైమల్టేనియస్గా, చాలా పోర్షన్స్ జరుగుతున్నాయి, ఇంటర్వెల్ బ్లాక్స్ జరుగుతున్నాయి, క్లైమాక్స్ షూట్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసింది కదా, ఇంకొక 2 months అంతే ఉంది. సో ఆ షూట్స్ ఇప్పుడు జరుగుతుంది. మేబీ ఇంకొక 1 monthలో తెలుస్తుందేమో మన క్యారెక్టర్స్ ఏంటి అనేది. బట్ వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్స్. అండ్ నాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే సుకుమార్ సార్ బలం, ఒక స్ట్రెంగ్త్ అని ఏం చెప్పొచ్చు అంటే క్యారెక్టరైజేషన్. ఇది సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ది క్యారెక్టరైజేషన్. సో ఒక మంచి లుక్ ఇచ్చారు, ఒక మంచి క్యారెక్టరైజేషన్, ఒక మేనరిజం ఇచ్చారు. అది సినిమాలో చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఐ థింక్ మీరు చేసే సినిమాలు జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు పోతారు, హైతో మొత్తం హై ఉంటుంది కదా. ఐ థింక్ మీరు యాక్ట్ చేసే ఫిల్మ్స్ అన్నీ అలా ఉన్నాయి. కేజీఎఫ్ అలానే ఉంది, దేవరా అలానే ఉంది, పుష్ప అలానే ఉంది. మొత్తం హైతో ఆడియన్స్ అంతా పోయే సినిమాలన్నీ మీరు ఆల్ థ్యాంక్స్ టు ద గాడ్. దేవుడు దయం వల్ల మనకి ఇవన్నీ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మంచిగానే జరుగుతుంది. అల్లు అర్జున్ గారితో ఇప్పుడు పుష్ప 2లో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయనతోటి కానీ ఇక్కడ? వాళ్ళైతే నాకు వాళ్ళని చూసి ఒక వేరే రకంగా ఒక రెస్పెక్ట్ వచ్చేసింది అల్లు అర్జున్ సార్ మీద. కొన్ని షార్ట్స్ చూసిన నేను, ఫైట్ సీక్వెన్స్ది కొన్ని షార్ట్స్ చూసిన, అప్పుడు చూస్తుంటే ఎంత సూపర్గా కనపడుతుందంటే అది థియేటర్లో చూసినప్పుడు వేరే లెవెల్ అది. అండ్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని షార్ట్స్ చూసిన ఆల్మోస్ట్ 30-40 టేక్స్ జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క షాట్లో అదే ఎనర్జీ, అదే ఒక ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ టోటలీ క్రేజీ. మీరు ఆల్రెడీ జాత్ర లుక్ చూసారు సార్ అది. సో అక్కడ కూడా ఆ ఫైట్ ఎలా ఉంది అనేది జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు అంతే. ఆ ఫైట్ మీరు కంప్లీట్ చూస్తే ఆ చీరతో ఫైట్ చేయడము చాలా డిఫరెంట్ స్టైలే డిఫరెంట్ ఉంది. వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అది సినిమా థియేటర్లోనే చూడాలి అనే ఒక ఫీల్ లోనే చేస్తున్నారు. మనము ఓటీటీ అదని చూస్తే ఆ ఫీల్ రాదేమో, అంత గ్రాండ్ గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో అండ్ అల్లు అర్జున్ గారితో వర్క్ చేస్తారు, ప్యారలల్ గా వర్క్ చేస్తూ వచ్చారు కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు బయట కూడా బావా బావా అని పిలుచుకుంటారు. దే బోత్ ఎలా ఇద్దరు ఏమన్నా చూసారా? అంటే ఇద్దరిని సెట్స్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించేది జనరల్ గా? యాక్చువల్లీ చాలా ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా, ఒక రకంగా ఎనర్జెటిక్ గా ఉంటారు. మన ఎన్టీఆర్ సార్ ఏదైనా ఇది ఉంటే టక్ టక్ అని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన అల్లు అర్జున్ సార్ చూస్తే వాళ్ళు
చేసే ముందు చాలా ఆలోచించుకొని ఒక 10 minutes వాళ్ళు ఫస్ట్ సింగిల్గా ఆలోచిస్తారు, ఇది ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కంప్లీట్ క్యాల్కులేషన్స్ తర్వాత ఆ షాట్కి వచ్చి ఆ షాట్ ఇస్తారు అండ్ దట్ విల్ కమ్ అవుట్ రియలీ గ్రేట్. సో ఇద్దరిది ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్ ఉన్నాయి అండ్ బోత్ ఆర్ రియలీ గ్రేట్, అందరికీ తెలుసు అది. అండ్ ఇంకా ఏమేమి సినిమాలు చేస్తున్నారు నెక్స్ట్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం మాటలు జరుగుతున్నాయి వేరే ప్రాజెక్ట్స్ కి, మైత్రి బ్యానర్ లోనే. సో హోప్ఫుల్లీ కొంచెం వర్కౌట్ అయిందంటే దెన్ తొందరగానే మీకు. సో దయాగా స్టార్ట్ అయ్యి అంటే నెక్స్ట్ లెవెల్ కి అసలు అన్ని కంటిన్యూస్ గా పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో చేయడం అండ్ ఫ్యామిలీ వెరీ హ్యాపీ అనుకుంటా. నాకు తెలుసు మీ మామ్ ఫస్ట్ లో ఐ థింక్ మీరు హీరోగా స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఒపీనియన్ కి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మ చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. వాళ్ళకి సినిమా గురించి అదన్నీ ఏం తెలియదు కానీ ఓకే మనవాడు ఏమో చేస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్క సినిమా చూసిన తర్వాత ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే బాగానే చేస్తున్నాడు వీడు, ఒక మంచి లెవెల్లో ఎదుగుతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. వెరీ హ్యాపీ. అసలు నేను అంటే జనరల్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇట్లా నేను పిలవగానే రావడం అండ్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. హౌ యూ అంటే ఎలా నేర్చుకున్నారు ఇంత తొందరగా తెలుగు? నాకు తెలిసినట్టు అందరూ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ నాతో వచ్చి హిందీ లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని, వద్దు నాతో తెలుగులోనే మాట్లాడండి, నేను నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది అని ఒకే రీజన్ కోసం నేను తెలుగు నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు అందరూ అది చెప్తుంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. ఓకే బాగానే మాట్లాడుతున్నాను, అందరికీ నచ్చింది నా తెలుగు అనే ఒక విషయం. నాకు ఐ థింక్ ఈ యూఫోరియా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేవరా 1, 2 అండ్ పుష్ప 2 తర్వాత నాకు తెలిసి 3 కూడా మోస్ట్లీ ప్రాబ్లీ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే పుష్ప 3 విల్ డెఫినెట్లీ దేర్ అండ్ యూఫోరియా ఇలానే కంటిన్యూ అవుతుంది. మీరు కూడా తెలుగు ఆడియన్స్ కి కానీ తెలుగు పీపుల్ కి ఇలా కనెక్ట్ అవుతూ వస్తున్నారు కదా. తెలుగు ఆడియన్స్ అంటే మీకు ఇంతవరకు వచ్చిన రెస్పాన్సెస్ ఎలా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి? చాలా చాలా ఒక మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు నేను యూఫోరియా చూస్తున్నా. బేసికలీ మొన్న మన పుష్ప సెట్లో చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒక చిన్న చిన్న కరెక్షన్స్ చెప్తుంటే అది కరెక్ట్గా చేసినప్పుడు అందరూ ద హోల్ సెట్ వచ్చి నాకు చెప్పేవారు, చాలా బాగానే చేశారు, ఇది నాకు చాలా నచ్చింది అని. కొన్ని లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైన్స్, నాకు ఇచ్చిన లైన్స్ ఐఎమ్ ష్యూర్ పుష్ప 2 వచ్చిన తర్వాత ఆ లైన్స్ ఒక మీమ్ అండ్ ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ నాకైతే. అంటే ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి ఐ థింక్ సుకుమార్ గారు మిమ్మల్ని బాగా హక్ చేసుకొని చాలా అప్రిషియేట్ చేశారని విన్నా సెట్స్ లోంచి. ఒక రోజు అలాగే షూట్ జరుగుతున్నప్పుడు చిత్తూరు యాక్సెంట్ ఇలాంటి వేరే వేరే యాక్సెంట్స్ ఉన్నాయి మన సినిమాలో. సో ఆ ఒక యాక్సెంట్లో నాకు డైలాగ్స్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్లో ఇచ్చినప్పుడు బాగానే తీసుకున్నా అండ్ సార్ అనుకోలేదు నేను తెలుగు ఇంత బాగానే మాట్లాడుతున్నాను. సో షార్ట్ అయిన వెంటనే వచ్చి హగ్ చేసుకుని ఒక కిస్ చేసి సారీ అన్నారు. సార్ మీరు కిస్ చేసేదే మనకి ఒక సౌభాగ్యం సార్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ రోజు నాకు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, కళ్ళలో. సో యాజ్ యాక్టర్ గా మీరు నాకు తెలిసి చాలా హ్యాపీ అండ్ చెరిష్ మూమెంట్ అయింటది. ఎగ్జాక్ట్లీ. ఒక యాక్టర్ కి అప్రిషియేషన్ కావాలి, ఆ డైరెక్టర్ నుంచి ఆ సెట్ నుంచి ఆ అప్రిషియేషన్ కావాలి. అది దొరికిందంటే మనం చేస్తున్న పనికి ఓకే ఒక ప్రాపర్ ఇది దొరుకుతుంది. అండ్ మీరు యాక్చువల్లీ ఇప్పుడు KGF లో వర్క్ చేశారు ప్రశాంత్ నీల్ గారితో. ఆయన ఐ థింక్ కంటిన్యూస్లీ మూవీస్ అనౌన్స్డ్. ఐ థింక్ ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు మూవీస్ లో కనిపించబోతున్నారు? అది ప్రశాంత్ సార్నే అడగాలి. సార్ ఎప్పుడు నెక్స్ట్ మమ్మల్ని కాస్ట్ చేస్తారు అని. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ NTR సార్తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా క్యారెక్టర్ నాకు సెట్ అవుతుంది అంటే సరే. ప్రశాంత్ సార్తో అయితే నేను అప్పటి నుంచే KGF టైం నుంచే మాట్లాడుకొని వీ హ్యావ్ దట్ ప్రాపర్ ర్యాపో సార్తో. ఇట్ హస్ బీన్ రియలీ గుడ్. అండ్ ఒక మంచి డైరెక్టర్ అని అందరికి తెలుసు, కానీ ఒక మంచి మనిషి అని కూడా అందరికీ అది తెలియదు. ఎవరు వాళ్ళతో వర్క్ చేస్తారో లేదంటే వాళ్ళ చుట్టూ ఉంటారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. అది నేను చూసి ఐ థింక్ మేము మిమ్మల్ని ఐ థింక్ సలార్ 2లో కానీ ప్రశాంత్ నీల్ NTR కాంబోలో కానీ డెఫినెట్లీ చూడబోతున్నాం అని ఏమైనా ప్రశాంత్ సార్ అనుకుంటే దెన్ హోప్ఫుల్లీ అది. మీరు ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ మెనీ రోల్స్. అని అంటే యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు దయాలో చూసినప్పుడు మిమ్మల్ని దయా డిఫరెంట్ అసలు మీ ఈ గెటప్ ఇదంతా పెట్టుకొని, దీంట్లో చూస్తే
కంప్లీట్ అది అయిన తర్వాత అంటే ఆ క్యారెక్టర్కి కొంచెం ఏజ్ ఎక్కువ కనపడాలని ఒక 35 to 40 ఏజ్ కనపడాలి అని ఒక థాట్లో ఇది చేశారు. సో కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నా నేను ఆ క్యారెక్టర్ కోసం, బియర్డ్ అని తీసేసిన. ఆ తర్వాత వెన్ ఇట్ కేమ్ టు పుష్ప ఆర్ దేవరా వాళ్ళకి కొంచెం యంగ్ కావాలి అన్నారు. సో కొంచెం వెయిట్ లాస్ చేసుకొని ఆ బియర్డ్ అని ఇది చేసుకొని అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయింది వాళ్ళు అనుకున్నట్టు. అండ్ ఎస్, ఇట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ దట్ వే. గోయింగ్ అండ్ డెఫినెట్లీ మేము నెక్స్ట్ ఫర్దర్ సినిమాలో కూడా మేము మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుచుకోవాలి అండ్ ఆ మూవీస్ కోసం కూడా మీరు చాలా మాట్లాడాలి. మీరు స్టార్ట్ అవ్వడం ఇప్పుడు హీరోగా కన్నడలో చేశారు ఫిల్మ్స్ అండి, యాంటగోనిస్ట్గా ఇప్పుడు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ హీరోగా చేద్దామని అనిపిస్తుంది ఏమన్నా? అంటే ఎస్, ప్లాన్స్ అయితే ఉంది. ఒకే స్టీరియోటిపికల్ క్యారెక్టర్ చేయాలనే ఒక థాట్ లేదు, కొంచెం చేంజ్ అవ్వాలి. కానీ ఫస్ట్ ఆడియన్స్కి ఒక గుర్తుపడేలాగా ఒక ఇది క్యారెక్టర్స్ చేయాలి అని ఒక థాట్. సో అందుకే ఇనీషియలీ నెగటివ్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నా. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తుంది. చేసినంత వరకు నాకు తెలిసి మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి కదా, దయాక్ కానీ ఇప్పుడు దేవరా సినిమాలో కానీ. అవును, ఆబ్వియస్లీ పుష్ప 2 అంటే ఇట్స్ వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది పుష్ప. అండ్ మీరు ఇంకొక ఫిల్మ్ కూడా చేసినట్టు అంటే ప్రాజెక్ట్ జరుగుతుంది త్రినాథరావు సార్ వాళ్ళ బ్యానర్ లో, నకీనా నరేటివ్స్ లో. అండ్ అదొక కల్ట్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. సెకండ్ లీడ్ గా చేస్తున్నా. మన విక్రమ్ సహదేవ్ గారు ఉన్నారు, సో వాళ్ళు ద లీడ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద సెకండ్ లీడ్. అది కూడా కొంచెం నెగటివ్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి వైజాగ్ దగ్గర అనకాపల్లిలో షూట్ జరుగుతుంది అండ్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ గ్రేట్ అనే చెప్పొచ్చు. ఒక 4-5 days షూట్ చేసాం అక్కడ. అండ్ ఈవెన్ త్రినాథరావు సార్ ఇస్ లవింగ్ ద క్యారెక్టర్స్. సర్రే రాశారు, కంప్లీట్ స్టోరీని సర్రే రాశారు. కానీ ఇది ఆ ఎసెన్స్ ఎలా ఉంటుంది, అనకాపల్లి సార్ ఊరు వచ్చి అనకాపల్లినే, సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే అన్ని ఇది పాయింట్స్ వాళ్ళు చెప్తారు, ఇన్పుట్స్ ఇస్తారు. అది చేసినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఆ సినిమా కూడా మంచిగా వచ్చి ఎవ్రీబడి ప్రాపర్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ప్లాన్స్ అయితే తొందరలోనే ఉన్నట్టున్నాయి. 2025 కి షిఫ్ట్ అయిపోద్దాం అనే ఒక ప్లాన్ లో ఉంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచినమ్మటే వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్.